హరిహర వీరమల్లు ఇప్పుడే చూసి రావడం జరిగింది. నేనైతే నా ఫ్రెండ్స్ని ఒక 10 మందిని పట్టుకెళ్ళిన, అటు ఇటుగా ఒక్కొక్కడికి 1000 రూపాయలు వేసుకున్నా. ట్రావెలింగ్ ఇంటర్వెల్తో కలిపి నేను 10,000 ఈరోజు హరిహర వీరమల్లు కోసం ఖర్చు చేయడం జరిగింది. నాకు మించిన అభిమాని ఉండడు కాబట్టి ఒక అభిమాని రివ్యూగా ఇదైతే చూడండి. సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉంది భయ్య. అక్కడక్కడ మన పవన్ కళ్యాణ్ గారి కామెడీ అయినా, డైలాగులు అయినా, ఎంట్రీ అయినా, టైటిల్ కార్డుకి అయితే నిజంగా గూజ్ బంప్స్ వచ్చేసే వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ ఈజ్ డీసెంట్. సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే కొన్ని సీన్లు వేరే లెవెల్ అనిపించాయి అనమాట. అక్కడక్కడ గూజ్ బంప్స్ కూడా వచ్చినాయి. నిజంగా వామ్మో వేరే లెవెల్. దాని గురించి ముందు డిస్కషన్ చేస్తా. కానీ ఆ క్లైమాక్స్ ఏంది భయ్యా, ఎటు దింగేసింది, అస్సలు చికాకు పుట్టేసింది తెలుసా క్లైమాక్స్ నాకు తెలిసి క్రిష్ గారు తీయలేదేమో అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగింది. ఎందుకు చెప్తున్నాను అంటే, ఔరంగజేబు ఉన్నాడు, ఆయన్ని ఫస్ట్ నుండి ఒక క్రూయల్లాగా చూపించారు. హిందూ హేటరు, ధర్మాన్ని నాశనం చేసేవాడు, హిందువుల్ని కాఫీలను పిడిచి కనపడితే చంపేవాడు, హిందూ విగ్రహాలు కానొస్తే, ఈ దేవుడి విగ్రహాలు కానొస్తే నాశనం చేసేవాడు అని చెప్పి మనకి ఫస్ట్ నుండే ఒక ప్యూర్ విలన్లా చూపించారు. వీన్ని హరిహర వీరమల్లు ఎప్పుడు చంపుతుర్రా అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటాం. క్లైమాక్స్ రాగానే అసలు ఆ గాలి ఎక్కడి నుండి వచ్చింది, ఆ గాలిలో ఔరంగజేబు అని నుండి వచ్చిండు, మందులో హరిహర వీరమల్లు అని నుండి వచ్చిండు. వాడు చేసినటువంటి పాపాలకి వాడిని ప్రకృతి నాశనం చేస్తుంది, వాడిని ఆ ప్రకృతి నాశనం చేస్తుందని అమ్మాయి అని చెప్పి అనుకునే లోపల వీరమల్లు వచ్చి కాపాడుతారు. ఆ తర్వాత పార్ట్ 2 అని పడింది. నిజంగా ఇక్కడైతే ఇక నాకు అసలు ఇది ఎక్కడి క్లైమాక్స్ రా బాబు అనిపించింది. ఎందుకంటే సినిమా మీద వచ్చినటువంటి హైప్ని, సినిమా మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ని క్లైమాక్స్ అయితే చెడగొట్టేసింది భయ్య. అంటే పార్ట్ 2 కోసం ఈ విధమైనటువంటి క్లైమాక్స్ పెట్టారని చెప్పి అర్థమవుతుంది. కానీ బలవంతంగా, అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు పార్ట్ 2 తీస్తున్నారు కదా, ఈ మొత్తం కూడా తీసేయొచ్చు, వీరమల్లు రావచ్చు, మన ఔరంగజేబుని వేసేయొచ్చు, దీనికి ఎండింగ్ ఇవ్వచ్చు. కానీ ఎందుకో పార్ట్ 2 తీయాలి అనేటటువంటి దృక్పథం గట్టిగా ఉంది. దానివల్ల ఈ విధంగా వాళ్ళిద్దరు చేతులు కలిపేసరికి సినిమా ఎండ్ కావడం అయితే నాకు అదే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అంటే ఏదో అసంతృప్తి అయితే థియేటర్ నుండి అయితే బయటికి రావడం జరిగింది. మరి సినిమా చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేసేయండి. డెప్త్ రివ్యూ మాట్లాడుకుందాం. చూడండి, మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారు 1 మ్యాన్ షో. అసలు నిజంగా ఒక అభిమానులు అయితే మామూలుగా ఎంజాయ్ చేయరు, పిచ్చ పీక్స్కి వెళ్ళిపోద్ది. ఆ టైటిల్ కార్డ్స్ అప్పుడైతే అసలు వేరే లెవెల్. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు పడ్డాయి, కానీ ఈ రేంజ్లో టైటిల్ కార్డ్ అసలుకే పర్లేదు. వేరే లెవెల్ టైటిల్ కార్డు, అరిసి గొంతు అయితే పోయింది. ఆ తర్వాత ఎంట్రీ కూడా మనం పెట్టినటువంటి ప్రతి రూపాయికి వస్తుంది అనేటటువంటి ఫీలింగ్ కలిగేది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ అనమాట, మామూలుగా ఉండదు. ఎటకారంగా మాట్లాడటం, ఆ సెటిలైట్ అవన్నీ కూడా వేరే లెవెల్ ఉంటాయి. ఆ తర్వాత చిన్న ఫైట్ సీన్లు, ఆ తర్వాత డైమండ్లు అంటే వజ్రాలు దొంగతనం చేసేటటువంటి ఒక వ్యక్తిలా కనపడుతుంది అనమాట. అండ్ మధ్యలో ఇది చార్మినార్ ఫైట్ ఉంటుంది, అది కూడా నాకు అది వేరే లెవెల్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి 1 మ్యాన్ షో అనిపించింది. ఎక్కడ చిరాకు వచ్చిందంటే, హీరోయిన్ చూస్తున్నప్పుడు చిరాకు వచ్చింది. ఎందుకంటే మన మొహానికి మేకప్ ఉండాలి, మేకప్కి మొహం ఉండకూడదు. అదే రకమైనటువంటి ఫీలింగ్ కలిగిద్ది. అసలు ఆ హీరోయిన్కి మేకప్ వేసింది ఎవరు రా బాబు, మొత్తం దిద్దినట్టుగా వస్తుంది అనమాట. అదేదో తెల్లగా మన గోడకి సున్నం పూసి దాని మధ్యలో మంచి రెడ్ కలర్ అయితే ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది. హీరోయిన్ ప్రమోషన్ చేస్తుంటే నాకైతే ఆమె మీద అభిమానం పెరిగిపోయింది. కానీ ఈ సినిమాలో కానొస్తున్నప్పుడల్లా క్లోజ్అప్ షాట్లో చూస్తుంటే నిజంగా వాంతింగ్ ఫీలింగ్ వచ్చేసింది. హీరోయిన్ అనేటటువంటి ఫీలింగ్ ఎక్కడ కలగదనమాట. ఎందుకంటే ఆ టైంలో లిప్స్టిక్ ఉన్నాయా, ఆ టైంలో పేరల నవలీలు ఉన్నాయా, ఆ టైంలో ఈ రేంజ్లో మేకప్లు ఉన్నాయా, ఆ అమ్మాయి బాగానే ఉంటుంది కదా, న్యాచురల్గా చూపించవచ్చు కదా. అదేదో బలవంతంగా ఇక 250 కోట్లు ఉన్నాయని చెప్పి ఆ 250 కోట్లలో కొన్ని కోట్లు ఈ హీరోయిన్కి పెట్టినట్టే బలవంతంగా మేకప్ వేశారు. హీరోయిన్ మొహం అయితే నిజంగా చిరాకు వచ్చేసింది. హీరోయిన్ మెయిన్ మైనస్ అనమాట. డైలాగులు చెప్పేటప్పుడు అక్కడక్కడ కొన్ని క్లోజ్అప్ షాట్స్ ఉంటాయి, అక్కడైతే మీకు చిరాకు వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నప్పుడు వావ్ అనిపిస్తుంది, స్టోరీ లైన్లోకి వెళ్తున్నప్పుడు ఇంకా వావ్ అనిపిస్తుంది. ఎప్పుడైతే హీరోయిన్ వస్తుందో అప్పుడైతే చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా డీసెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో వేరే లెవెల్, మైండ్ పోతుంది ఒక్కొక్కడికి. అసలు ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు ఇలాంటి ట్విస్ట్ కూడా ఇలాంటి కమర్షియల్ సినిమాలో రాయొచ్చా అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగిద్ది అనమాట. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా కొద్దిగా స్లో అయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. ఆ తర్వాత ఒక మంచి సీన్ పెట్టారనమాట. అదేంటి అని అంటే, వీళ్ళు వేరే రాజ్యానికి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఔరంగజేబు సైన్యం ఉంటుంది కదా, వాళ్ళంతా కూడా ఈ విగ్రహాలన్నింటిని కూడా తీసుకొని కరకబోసి చాలా నాశనం చేస్తారు. గర్భిణీ స్త్రీని కొడుతుంటే ఇంకా రియాక్ట్ కాడేందంటే అక్కడ రియాక్ట్ అవుతుంది అనమాట. అక్కడ రియాక్ట్ కావడమే కాకుండా తను రెచ్చగొట్టిన ప్రతి ఒక్కరు కూడా తనతో యుద్ధం చేస్తారు. ఇవన్నీ కూడా వేరే లెవెల్. ఇంకా ఆ తర్వాత లైట్గా క్లైమాక్స్కి అయితే వచ్చేస్తాం అనమాట. క్లైమాక్స్ అయితే నిజంగా ఎటేటో వెళ్ళిపోయింది. నాకు క్లైమాక్స్ కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్ అనిపించింది అనమాట. ఈ సినిమాలో బాగా షో చేసింది ఎవరంటే మన క్రిష్ గారు తీసినటువంటి పార్ట్ మనకి క్లియర్గా కానొస్తుంది అనమాట. ఓకే, ఈ సీన్ మన క్రిష్ గారే డైరెక్ట్ చేసిండు, ఈ యొక్క సీన్ క్రిషే తీసిండు, క్లారిటీగా కానొస్తుంది. ఇక వేరే కొత్త డైరెక్టర్తో వేరే మన పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీన్లు డైరెక్ట్ చేసిన చెప్పి ఆయన చెప్పారు కదా, అవి మనకి తేడా క్లియర్గా కానొస్తుంది. సినిమా ఫస్ట్లో ఉన్నంత రసపట్టుకు లేదేంది, సినిమా వెళ్తున్న కొద్ది స్లో అవుతుంది ఏంది, సినిమా ఎంగేజింగ్గా లేదేంది, రన్ టైం అంతుంది ఏంది, ల్యాగ్ ఏంది అనేటటువంటి ఫీలింగ్ వస్తే మీరు ఖచ్చితంగా అనుకోండి అది డైరెక్ట్ చేసింది క్రిష్ గారు కాదనమాట. క్రిష్ గారు డైరెక్ట్ చేసినటువంటి ప్రతి సీన్లో ఆ పొట్ట
పొటెన్షియాలిటీ అనేటటువంటిది మనకైతే ఖచ్చితంగా కనొస్తుంది. వేరే లెవెల్ వన్ మ్యాన్ షోగా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ సినిమా చూడాలి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. వెళ్ళినందుకైతే నాకైతే వర్తే అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ని చాలా క్యారెక్టర్లో చూసాం, కానీ ఇలా చూడటం జరగదు అనేటటువంటి క్యారెక్టర్లో తానైతే కనపడ్డాడు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కూడా నాకు వేరే లెవెల్ అనిపించింది. కాకపోతే ఇప్పుడు చిన్ని చేసుకోవడం అయితే అసలు ఆ చిన్ని ఎందుకు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతూనే ఉంటుంది. అక్కడక్కడ తీసేసినప్పుడు అబ్బా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తారనమాట. ఫ్లాష్ బ్యాక్లో ఆ చిన్ని లేకుండా వస్తారేమో చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మళ్ళీ అది చిన్ని వేసుకొని రావడం ఇదైతే కొద్దిగా ఇదనిపించింది అనమాట. అండ్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండేటటువంటి గ్రాఫిక్స్ పూర్ విఎఫ్ఎక్స్ భయ్య. వాళ్ళు గుర్రాల మీద వెళ్తున్నట్లేదు, వాళ్ళు ఊగుతారనమాట. ఎట్టా టుక్కుంటూ కూగుతుంటే కింద గుర్రం కూడా కదలదు, క్లియర్గా కానొస్తుంది. మొత్తం ఒక 5-6 ఉంటారు, వాళ్ళంతా కూడా గుర్రాల మీద స్వారీ చేస్తూ ఉంటారు. క్లియర్ కట్గా కానొస్తుంది. అవి రియల్ గుర్రాలు కాదు, వాళ్ళు జస్ట్ యాక్షన్ చేస్తున్నారు. కింద గుర్రం కాలు ఊరికేది కూడా సరిగ్గా చూపించారు అనమాట. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్లియర్ కట్గా అర్థమైతే ఇక్కడక్కడ ప్యూర్ విఎఫ్ఎక్స్ అనమాట. ఆ దూకేదైనా ఆ ఎక్కేదైనా ఫైట్ సీన్లో అయినా అక్కడ పెట్టేటటువంటి ఫైట్ సీన్లు అయితే నాకైతే కొద్దిగా నవ్వు వచ్చింది. ఆ గ్రాఫిక్స్కి అయితే మరీ నవ్వు వచ్చింది. చాలా మంది ఇది ఎక్కడ గ్రాఫిక్స్ రా మామ అని చెప్పి నన్ను పట్టుకుని అడిగేసరికి నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనేటటువంటిది నాకు కూడా అర్థం కాలేదన్నమాట. కుస్తీ ఫైట్, ఈ ఫైట్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. టీజర్లో చూపించారు, ట్రైలర్లో చూపించారు. కుస్తీ ఫైట్ వేరే లెవెల్ ఉంటుందేమని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తే సింపుల్గా అయిపోయింది అనమాట. కానీ దాని తర్వాత ఉండేటటువంటి డైలాగు దొర కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, అక్కడైతే గూజుంస్ తెప్పించిండు. దాంట్లో వంక పెట్టేది లేదు. కుస్తీ ఫైట్ ఓకే నార్మల్గా అనిపిస్తుంది అనమాట. చార్మినార్ ఫైట్ వేరే లెవెల్ అనిపిస్తే ఇంటర్వెల్ ట్విస్ట్ సూపర్ గా ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలిగితే ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మొత్తం పవన్ కళ్యాణ్ గారు తన భుజాల మీద తీసుకుని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసిండు. వేరే లెవెల్ అనమాట. అక్కడక్కడ సీన్లు అయినా క్లైమాక్స్ ఒకటి పక్కన పెట్టినట్టయితే సినిమా ఓవరాల్గా చూడవచ్చు. ఇంకా ఈ సినిమాకు బాగా డ్యూటీ చేసింది ఖచ్చితంగా కీరవాణి గారు. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విని సాంగ్స్ విని ఇదేంది ఎలా చేసిండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కానీ అక్కడక్కడ ఎలివేషన్లో అప్పుడు బీజం కొట్టిండు భయ్య, ఎక్కడ కాపీ కొట్టాడు అనేటటువంటి ఫీలింగ్ మీకు అసలుకే కలగదనమాట. సీన్లకు తగ్గట్టు ఎలివేషన్, సీన్కు తగ్గట్టు బీజం, అక్కడ వాళ్ళందరి ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు ఒక సాంగ్ ప్లే అయ్యింది. అక్కడైతే నిజంగా లిటరల్లీ గూజ్బంప్స్ అనమాట. తెలియకుండానే కళ్ళమంటి నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాత ధర్మాన్ని సేవ్ చేయడానికి వచ్చిండు, ధర్మాన్ని రక్షించడానికి వచ్చిండు, ధర్మ రక్షకుడు అనేటటువంటి శ్లోకం పడ్డప్పుడు వేరే లెవెల్ సాంగ్. అక్కడక్కడ కొంతమంది నీళ్ళ కోసం కొట్టుకుంటారు అనమాట. అది చూపించేటప్పుడు కూడా వేరే లెవెల్. నిజంగా కీరవాణి గారు ఎలివేషన్లు అప్పుడు భయంకరమైనటువంటి ఎలివేషన్ విజయం ఇచ్చిండు. సాంగ్స్ అప్పుడు కూడా పర్లా సాంగ్స్ బాగానే ఉన్నాయిలే, కానీ వాడి ప్లేస్మెంట్ సరిగ్గా లేదు. అంటే ఇక సాంగ్ పెట్టాల్సిందే. ఇప్పుడు ఫ్యాన్స్ లేసి ఎగిరేంత సాంగులు కూడా ఏం కాదు. మాట వినాలి సాంగ్ ఉంది, అక్కడంతా విజిల్స్ పట్టడం నాకు కూడా అనిపించలేదు. కొల్లగొట్టినాడు సాంగ్ ఉంది, అది కూడా ఓకే అనిపిస్తుంది అనమాట. ఇంకా గట్టిగా చెప్పాలనంటే ఆ కొల్లగొట్టినాడు సాంగ్లో చెలికత్తెలు ఉంటారు కదా, అక్కడ వేసేటటువంటి కో డాన్సర్లు ఉంటారు కదా, వాళ్ళు చాలా బాగున్నారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది హీరోయిన్ కన్నా. హీరోయిన్ అయితే మరీ అలా ఉంది. మీరు ఒకసారి సినిమా చూస్తే మీకే క్లారిటీ వస్తుంది అనమాట. హీరోయిన్ ఈ సినిమాకి మెయిన్ మైనస్ అనేటటువంటి ఫీలింగ్. ఇంకా క్లైమాక్స్లో ఆమె ఎడిపోయింది అనేటటువంటిది తెలియదు. ఇప్పుడు క్లైమాక్స్లో వెళ్ళాలి, ఔరంగజేబుని చంపేయాలి, లేదా చంపేటటువంటి సిచ్యువేషన్లో మన హరిహర వీరమల్లుకు ఏదో ఒకటి అయ్యి అక్కడ పార్ట్ 2 ది లోడింగ్ అనేటటువంటి పెడితే బాగుండేది. కానీ వాళ్ళిద్దరూ చేయి కలవటం, చచ్చిపోతున్నటువంటి ఔరంగజేబును వీరమల్లే కాపాడటం, ఇవన్నీ కూడా అంత కన్వీనియన్స్గా అనిపించవు అనమాట. వీటి వల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయినా కానీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని చూసి నాకైతే కడుపు నిండిపోయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఎట్లాంటి సినిమాలు కదరా మనం ఎక్స్పెక్ట్ చేసింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 100% చెప్తా, కాన్ఫిడెంట్గా చెప్తా, ఆయన ఇప్పుడు దాకా తీసినటువంటి రీమేకుల కన్నా ఇది 100 టైమ్స్ బెటర్ భయ్య. నేను చూడాలా వద్దా అనేటటువంటి ఆలోచన మీకు అక్కరే లేదు. ఖచ్చితంగా వెళ్ళండి, ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, 0 ఎక్స్పెక్టేషన్స్తో ఫ్యామిలీతో వెళ్ళి అలా థియేటర్లో కూర్చోండి. మీరైతే అస్టానిష్ అయిపోయి సినిమా చూస్తూనే ఉంటా. మధ్యలో బోరింగ్ సీన్ వస్తాయి కాదంటలా, క్లైమాక్స్ ఒకటే ఇక ఇగ్నోర్ చేసేయండి. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా అక్కడొక్కడ వచ్చేటటువంటి సీన్లు అయినా వేరే లెవెల్ అనిపించే, దానికైతే వంక పెట్టేటటువంటి ఫీలింగ్ లేదు ఫ్రెండ్స్. నిజంగా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయినా అవన్నీ కూడా వేరే లెవెల్. అంటే కడుపు నిండిపోతుంది అనమాట. ఇక ఫ్యాన్స్ అయితే విజిల్స్ చేస్తూనే ఉంటారు. ఆ టైటిల్ కార్డ్ పడ్డ దగ్గర నుండి పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఇచ్చిందాక, ఇంటర్వెల్ అయిందాక మీకైతే సీట్లో కూర్చోబుద్ది కాదన్నమాట. కొన్ని సీన్లు అయితే లేసి ఒక్కొక్కరు డ్యాన్స్ చేస్తారనమాట. దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మధ్యలో ల్యాగ్ సీన్లు, సునీల్ అయినా వాళ్ళైనా చేసేటటువంటి కామెడీ సీన్ మనకైతే అంత ఎఫెక్టివ్గా అనిపించదు అనమాట. ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్ది. సునీల్ గుర్రం తోలుతున్నప్పుడు, మధ్యలో ఉండేవాళ్ళు ఆ గుర్రం తోలుతున్నప్పుడు ఇంకా దరిద్రంగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ పక్కన పెడితే సినిమా ఓవరాల్గా 2 గుడ్ అనమాట. నేనైతే ఈ సినిమాకి వచ్చేది ఎన్ని ఆనియన్స్ గెస్ చేయండి. మీరైతే గెస్ చేయకపోవచ్చు. నేనైతే ఈ సినిమాకి 2 ఆనియన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. సో మీరు చూసారా లేదా, మీరు ఎన్నో ఆనియన్స్ ఇస్తారు, మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద కామెంట్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత డెప్త్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.